కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెప్మా సిఎంఎం భ్రమరాంబ అధ్యక్షతన లోక కళ్యాణ మేళా కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం స్వానిధి 2.0 లోక కళ్యాణ మేళా పథకం ద్వారా వీధి విక్రయదారులు, చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి 10,000 నుండి 50,000 రూపాయల రుణం లభిస్తాయని మెప్మా సిఎంఎం భ్రమరాంబ తెలియజేశారు. ప్రస్తుతం 15,000 రూపాయలు తీసుకున్న వారికి 25,000 రూపాయలు, 25,000 రూపాయలు తీసుకున్న వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మెప్మా డైరెక్టర్ బి ప్రియం వదన, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజా సూరిబాబురాజు, ఎల్హెచ్ స్పెషలిస్టు రవిశంకర్లు ఈ యొక్క పథకంపై అవగాహన కలిగించారు. ఈ యొక్క కార్యక్రమంలో పలువురు మెప్మా సిబ్బంది, ఆర్పీలు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు. అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ టెక్నికల్ కోఆర్డినేటర్ జయకుమార్ గారికి, రవిశంకర్ గారికి, మరి వేదిక పైన బ్యాంక్ మేనేజర్స్ అందరికీ కూడా నమస్కారాలు. మరి చేసిన తెలుగు వ్యాపారస్తులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. చాలా సంతోషం. మరి గతంలో కూడా మరి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా లోన్ నుంచి ప్రభుత్వం ఎంకరేజ్ చేసిన పరిస్థితి గతంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వాటికి చేయూతనిచ్చినట్లయితే వారందరూ కూడా ఆర్థికంగా ఒక స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా బ్యాంక్స్ ద్వారా చిన్న చిన్న లోన్లు ఇప్పించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా మనం చేస్తుంది. ముఖ్యంగా మరి ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉద్దేశం ఏంటంటే 2047 సంవత్సరానికి మన దేశంలో పేదరిక అన్నది లేకుండా చేయాలన్న సంకల్పంతో వారు అదే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి దానికి మన అందరూ కూడా సహకారం అందించి మేము వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని 2047కి భారతదేశం అత్యున్నత దేశంగా మన ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా నిలబడడానికి మీరు అందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరియు ఏదైతే మీకు 10,000 రూపాయలు ముందు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 10,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అది సక్రమంగా వినియోగించుకొని బ్యాంక్స్కి తిరిగి చెల్లించినట్లయితే మళ్ళీ 20,000 రూపాయలు తీసుకోవచ్చు. 20,000 రూపాయలు కూడా మరి సక్రమంగా చెల్లిస్తే 50,000 రూపాయలు. మీ యొక్క చెల్లింపు విధానాన్ని బట్టి బ్యాంక్స్ ఎక్కువగా లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఎందుకు కూడా మనం చేస్తాం. ముఖ్యంగా మరి మన అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బ్యాంకుల నుంచి మనకి ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అది తిరిగి కట్టక్కర్లేదన్న పరిస్థితి మాత్రం ఆలోచన విధానంలో మార్పు రావాలి అని చెప్పేసి ముందుగా మీ అందరూ కూడా కోరుతున్నారు. ఎంతంటే బ్యాంకు నుంచి మనకి అభివృద్ధించిన 1,50,000 వచ్చినా కూడా ఆ డబ్బు అంతా ప్రభుత్వం సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. మనదే. మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకుని మనం నెల ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామంటే బ్యాంక్స్ రూపాయలకి ఇచ్చి దాని మీద నామినల్ ఇంట్రెస్ట్ని మరి వాళ్ళు వసూలు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం బ్యాంకులో డబ్బులు అప్పులు తీసుకుని కట్టకపోతే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం మన వ్యాపారాన్ని లోటు తీసుకుని మన వ్యాపారాన్ని బలగం రామ్స్ వచ్చినారు. सुकर गाय
10,000తో నేను ఫస్ట్ మెషిన్ షాప్ పెట్టుకున్నానండి. అందులోనే మళ్ళీ బట్టల షాప్ కూడా పెట్టుకుని రన్ చేస్తానండి. ఇది సెకండ్ టైం తీసుకుంటున్నాను. అంటే వాళ్ళతో మీకు ఎందుకు చెప్పేస్తామంటే వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేసుకుని మళ్ళీ రెండో టైం మూడో టైం ఏ విధంగా తీసుకుంటున్నారో మనందరికీ కూడా ఒక అవగాహన ఉంటే మనం కూడా ఆ విధంగా మరి మూడోసారి 50,000 నాలుగోసారి రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కోసం ఈ వాళ్ళతో చెప్పించడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నేను చెన్నైలో ఒక షాప్కి వెళ్ళి మాల్కి వెళ్ళి బట్టలు కొనండి. బట్టలు కొంటే 1,500 రూపాయలు బిల్లు అయింది. నేను కార్డు ఇచ్చాను, ఏటీఎం కార్డు ఇస్తే ఫోన్పే చేయమంటే ఫోన్పే చేశాను. ఫోన్పే చేసేటప్పుడు కార్డు ఇచ్చినప్పుడు వాడు ఏం చెప్పాడంటే మీకు ఫోన్పేలో 1,400 రూపాయలు మీకు బోనస్ పాయింట్స్ ఉన్నాయండి, ఆ 1,400 రూపాయలు దీనిలో తగ్గించమంటారు లేకపోతే మీరు తర్వాత ఉపయోగించుకుంటారని అడిగితే సరే దీనిలో కట్ చేయండి, నేను 100 రూపాయలు ఇచ్చి 1,500 రూపాయలు సరుకులు తీసుకున్నాను. అంటే ఇందాక కమిషనర్ గారు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ చేయండి. మాకంట మీరే బాగా ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నారు. టీ తాగి 10 రూపాయలకి ఆడ అడగకుండానే స్కానర్ దగ్గర 10 రూపాయలు కొట్టేసి కామ్గా వెళ్ళిపోతున్నారు. మీరు మాకంటే మీరే బాగా ఉపయోగిస్తున్నారు. ఇంకా ఉపయోగించిన ఎవరైనా ఉంటే ఆ విధంగా స్కానర్ తోటి డబ్బులు పే చేసి అలవాటు చేసుకుంటే మనకి పిక్ పాకెటింగ్ జేబు కొట్టేవాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా మనము ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు, వాటి గురించి అందరికీ తెలుసు. సాధారణంగా ఎవరైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చాలా చోట్ల చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంకర్స్కి యూపీఎస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యూపీఎస్ యూజ్ చేస్తున్నారు. మనం బ్యాంక్స్ ఎలాగైతే వాడుకుంటున్నామో పోస్టల్ డిపార్ట్మెంట్ని కూడా మనం అలాగే సేవింగ్స్ అకౌంట్స్, ఏటీఎంలు వచ్చేసాయి. ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీకు దానికి కూడా ఒక ఏటీఎం కార్డు ఇస్తున్నారు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఇస్తున్నారు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మనం టైప్ అయ్యి ఏం చేస్తున్నామంటే జిల్లాలో అన్ని చోట్ల కూడా వాళ్ళకి యూపీఎస్ చేసేలా చేస్తున్నాం. వాళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. నుంచి కూడా ధన్యవాదాలండి. మన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందరికీ తెలుసండి, పోస్ట్ ఆఫీస్ అందరికీ తెలుసు కదండి. అదేవిధంగా మన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏం చేస్తుందంటే 2018లో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ పోస్ట్ ఆఫీస్ని బ్యాంక్ కింద కన్వర్ట్ చేయడం విధంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది చేయడం జరిగింది. ఈ తరహాలోనే మనకి కస్టమర్లందరికీ కూడా అదే పబ్లిక్కి ఉపయోగపడే రీతిగా మనకి యూపీఐ పేమెంట్ మర్చెంట్ క్యూఆర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ యొక్క పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కేవలం 550 రూపాయలు చెల్లిస్తే 10 లక్షల ప్రమాద బీమా అనేది కూడా వస్తుందండి. ఈ యొక్క పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇందాక లెటర్స్ తీసుకున్నారు, పేర్లు పిలిచారు కదండి వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్ ఇలా ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఎవరు కూడా అందరూ అన్ని అవకాశాలు వినియోగించుకుని మాత్రమే ఈ కాంపౌండ్ రోజు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క